హలో వ్యూయర్స్, నేను మీ బాబీ. మీరు చూస్తున్నారు ఏబిఎన్ ఇండియన్ కిచెన్. ఈరోజు నేను కే మచిలీసం పక్కన ఉన్న డి మచిలీసంకి వచ్చానండి. అదేనండి, మన గనగల రామారావు వాళ్ళ అత్తగారి ఇంటికి వచ్చాను. ఇంకా అర్థం కాలేదా? అదేనండి, మన తండేలు రాజు ఉన్నారు కదా, వాళ్ళ వైఫ్ సత్య, వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను నేను. ఇక్కడ వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళ ఇంటికి వెళ్ళి చూద్దాం. అలాగే ఇక్కడ మన కోసం అని చెప్పని ఏదైనా వండించుకుని అయితే తిందాం. రండి నాతో. అమ్మా బాగున్నారా? బాగున్నా. ఏంటి సంగతి? ఇప్పుడు అంతా కులాసేనా? ఏది మీ ఆయన గారిని బాగా మిస్ అయినట్టుకున్నారు. సినిమా అంతా చూసేసరికి మాకు ఏడుపు వచ్చింది బాగా చూసి. మిస్ అయ్యాం, మేము కూడా ఎమోషనల్ అయ్యాము సినిమా చూసా. ఓకే ఓకే. ఏంటి ఇప్పుడు మీ చేతి వంట చాలా బాగుంటదని విన్నాను. మరి మా కోసం ఏమైనా వండుతారా? మేము అసలు హైదరాబాద్ నుండి వచ్చాం. మేము చెప్పారులేండి మీరు వస్తారని. రామారావు గారు చేపల బిర్యానీ వండుతారు. చేపల బిర్యానీ? అవునా, ఉన్నారా మరి రామారావు గారు? బీచ్ కి వెళ్ళారు చేపలు తేడంగా. ఓకే, మన కోసం చెప్పిన ఫ్రెష్ ఫిష్ అయితే తేడం కానీ రామారావు గారు బీచ్ దగ్గర ఉన్నారంట. ఓకే అమ్మ, అయితే చేపలతో బిర్యానీయా? ఎప్పుడు మేము బిర్యానీ చికెన్ తోటి మటన్ తోటి తిన్నాం తప్ప చేపలతో ఏనాడు తినలేదా? మీరు వండుతారా? బాగుంటదా? బాగుంటది, ఎదిరిపోద్దాం అన్నమాట. ఓకే ఓకే, అయితే వండేద్దాం. ఓకే, అయితే మీ ఆయన గారి దగ్గరికి వెళ్తాను నేను ఇప్పుడు. సరే, రామారావు గారు బీచ్ దగ్గర ఉన్నారంట. లెట్స్ గో టు బీచ్. ఏంటంటే ఏం చేస్తున్నారు? మా కోసం చేపలు తెస్తున్నారట. అదే సందవాల బిర్యానీ కోసం తీసుకోవాలనుకుంటున్నా. బిర్యానీ? చందుల బిర్యానీ? సందవాల బిర్యానీ అదిరిపోద్దా? చాలా. ఏ చేపలు? ఇది ఇక్కడ పద. ఏంటి 2 కేజీల చేపలు? 2 కేజీలు. 2 కేజీల పైన ఉన్నాయా? ఓకే. ఏం పాంఫ్రెట్ ఇవి? సందవాలు అంటారు. చందోల పాంఫ్రెట్ అనుకుంటాను. ఏంటి మరి రామారావు, ఏంటి వండేద్దామా బిర్యానీ? వండేద్దామా? ఫుల్ ఎంజాయ్ బిర్యానీ పండుగ ఎంజాయ్. ఒక సందవాలు తెచ్చాను బిర్యానీకి. తండేల రామారావు గారు, ఏంటి మరి మాకు ఈరోజు ఏంటి వండి చూపిస్తారు? మాకు ఈరోజు ఇప్పుడు ప్రస్తుతానికి ఫ్రై చేస్తారా? అయిపోయిన వెంటనే బిర్యానీ, చందవాల బిర్యానీ. ఓకే ఓకే. నూకమ్మ గారి చేతి వంట బాగా రుచిగా ఉంటుందా? చాలా బాగా చేస్తాను. అవునా? పెట్టండి అయితే. తింటే మొత్తం నాకిడేనా? మరి ఇంకేంటి, బాగుంటుంది. మనం వాస్తవమే. ఏం చేయనాగడం గేటుందమ్మా. ఫస్ట్ ఆయిల్ వేయాలా? ఓకే. మామూలుగా మీరే వండుతారమ్మా ఇంట్లోనే? ఎప్పుడైనా వండుతారా? ఎప్పుడో అప్పుడు వండుతారులేండి. ఎప్పుడో అప్పుడు వండుతారా? వండుతారు. నాకు అంటే కొంచెం నేను మూడ్ ఆఫ్ లో ఉన్నా అంటే అక్కడ గుజరాత్ లో బోట్ మీద ఇలాంటి బిర్యానీ చేస్తుంటాం. అక్కడ ఏ విధంగా నేర్పించింది ఇది. ఓకే. ఇప్పుడు ఏంటంటే వేస్తున్నారు ఇందులోనే? పసుపు, కొంచెం కారం, సాల్ట్. అవునా? ఫ్రైకి. ఓకే. జనరల్గా ఈయన ఏంటి ఇష్టంగా తింటారు? ఈయన ఇవే చందవలు. చందవలా? రోజు కాదు, ఏముంటాయి ఇవే. 650 పట్టేది. 650. కానీ అలాంటి ఏంటంటే 2 నెలలకు 4 నెలలకు ఏదో ఒకసారి తింటాం. ఫస్ట్ మరి ఈ సరిపోద్దమ్మా ఈ కారం? దాని తర్వాత పైన జల్లుతారా మళ్ళీ? ఏం లేదు, ఇంతేనా? మీరేంటి కారాలు ఎక్కువ తింటారా? ఉప్పు కారాలు ఎక్కువ తింటారా మీరు? శ్రీకాకుళంలో అందరూ ఇలాగే ఎక్కువ తింటారా? చేపలకి కారం లేకపోతే బాగోదు. అవునా? నీచు వాసన వచ్చేస్తుందా? ఓకే. సినిమాలోనేమో మీకు పెళ్ళి అవ్వాలన్నట్టుగా చూపించారు కదా, మీకేంటి నిజ జీవితంలో అసలు మీ లవ్ స్టోరీ ఏంటన్నది మా ఆడియన్స్కి చెప్తారేంటి? అసలు ఎలా లవ్ మీకు? మీ ఇద్దరికి లవ్ ఎలా అయింది ఏంటి అసలు? అప్పుడు ఆవిడ
10th నుండి ఇంటర్ వరకు కాలేజీలో 10th అయిపోయిన తర్వాత కాలేజీలో జాయిన్ అయ్యాను. మీకు చిన్నప్పుడు పరిచయం కాదేంటి? లేదు లేదు మధ్యలోనా? కాలేజీకి మూవీలో అయితే కలిపి స్టోరీ అయితే ఉంది, లవ్ స్టోరీ కలిపితంగా పెట్టారు కొంచెం. అవును, మరి కథ కోసం చేస్తున్నాం కదా. అది ముందే చెప్పారు, అంతా రియల్ ఉంటే ఇది అయిపోద్ది, కొంచెం కలిపం పెడతాను రియల్ అయితే ఉంటది అని చెప్పారు. అప్పుడు రావడం, మేము కాలేజ్ విడిచిపెట్టేటప్పుడు మీ బలి మీద వెళ్ళడం చేయడం అలాగా మీరు ఎంటబడ్డారన్నమాట అయితే. మరి ఏంటమ్మా మీ దగ్గరికి వచ్చి మాట్లాడడం గట్రా చేస్తారేంటి? లేదు లేదా? ఆ తర్వాత వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి మాట్లాడడం, వాళ్ళు ఒప్పుకుంటారు. డైరెక్ట్ మీరు వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపోయారా? నాకు చూసినట్టయితే నాకు తెలియదు. నీకు చూసినట్టే తెలీదా? మరి ఇప్పుడు వీళ్ళు దొరికిపోయినప్పటికీ మీకు ఎంతమంది పిల్లలు? 2. అంటే ఒక పాప ఉంది, ఒక పాప కడుపులో ఉంది. ఓ పాప, ఫస్ట్ పాప ఉంది, ఈ పాప కడుపులో ఉంది. అవునా? దాని తర్వాత ఇతను పాకిస్తాన్ నుంచి వచ్చిన తర్వాత బాబు పుట్టారు. అవునా? మొత్తం 3 అయితే. అయితే ఆ పాప ఉందన్నమాట మీ పొట్టలోనే. ఈ పాప ఉంది. ఓకే. ఇప్పుడు ఏంటి మరి ఏపిస్తారా? ఒక పక్క చెప్తారా ఏంటి? లేదు లేదు తిప్పుతారా దాన్ని? మొత్తం మీ పిల్లల పేర్లు ఏంటి? పెద్ద పాప పేరు యోగిత, చిన్న పాప పేరు గ్రీష్మ, బాబు పేరు చార్విక్. ఓకే, మొత్తం మోడర్న్ పేర్లు పెట్టారు. నేనంటే నా పేరు వెనకాల పెద్ద స్టోరీ ఉందిలేండి. ఏంటిది? మా అమ్మ ఏమో స్కూల్లో వేసినప్పుడు నేను కావేరిని పెట్టమంటే వద్దు, దేవుడి పేరు పెట్టుకుంటే చదువు బాగా వస్తుంది అనేసి నోకమ్మని పెట్టించింది. లేకపోతే నా పేరు కావేరి. అసలు పేరు కావేరి? అందరూ కావేరి అని పిలుస్తారు. స్కూల్లో నన్నేమో నోకమ్మే. అవునా? దేవుడి పేరు? దేవుడి పేరు ఎట్టి చదువు బాగా వస్తుంది అనేసి. బాగా చదువు? అలాగే యావరేజ్ పాస్ అయితే అయ్యానులేండి అన్ని దాంట్లో. ఓకే ఓకే. ఎంతవరకు చదువుకున్నారా? ఇంటర్ చదువు. ఇంటరా? మరి మీరు 10th పాస్ ఫెయిలా? మధ్యలో వెళ్ళిపోయాడులేండి గుజరాత్. చదువు ఎక్కువైపోయి మధ్యలో వెళ్ళిపోయారట. ఆవిడైతే ఉండిపోమని చెప్పేదిగా. నేనే మరి తండ్రిలేం కదా, మరి మన వెనకాల మనుషులు ఉంటారు కదా, నమ్ముకొని ఉంటారు, ఉండిపోరు బాగోదు అనుకొని నేనే వెళ్ళిపోవాలి. ఓకే ఓకే ఓకే. మరి మీకు బోట్లోనే అది మీకు మీరే వండుకుంటారా అసలు? అలాగా వంట వండే బండారి. ఓకే. చేపలు ఫ్రై చేయడం, వండడం, మనం ఏం చెప్తారు వంట చేస్తారు. చేపలు అలా పట్టుకుంటారా, ఇలా వండిస్తుంటారు అంతేనా? చేతితో పట్టుకుంటారా, వల్ల వేయాలి. అమ్మా మంచి చమత్కారమ్మా మీ ఆయన. తక్కువే ఇంకా సముద్రం వల్ల వేయాల, 3 గంటల సేపు అలా నెట్టాల, ఆ తర్వాత ఎత్తుతాం. అలా మిషన్ వస్తుంది, దగ్గరలో చేతులు అవుతావు. ఆవిడ బోట్లో పడుతుంది చేపలు, ఆవిడ చేతులు బేసిన్లో పెట్టేసి బోర్డ్రూమ్కి వెళ్ళి ఐస్ చేసుకుంటారు. ఓకే ఓకే. అవి అయితే మంచి చేపలు ఉంటే అవి కూరకు తీసుకుంటాను, మిగిలిన అమ్మేస్తారు. అరే మామూలుగా మీరు ఇంట్లో కట్టెల పొయ్యి మీద వండుతారమ్మా, గ్యాస్ పొయ్యి మీద వండుతారా? టైం బట్టి కట్టెల పొయ్యి, టైం బట్టి గ్యాస్. టైం ఎక్కువసేపు ఉంటే కట్టెల పొయ్యి మీద వండుకుంటారా? దేని మీద రుచి ఎక్కువ ఉండదు? కట్టెల పొయ్యి మీద రుచి. కట్టెల మీద బాగుంటుందా? బా ఆల్రెడీ అసలు ఈ చేపలు ఫ్రై అవుతున్న వాసన అయితే భలే ఉంది, గుమగుమలు ఆడుతున్నది. ఇది అలా తీసి అలా తినేచ్చా? తినేయండి, మీ పక్కన కూడా అలాంటి మనిషి ఉన్నారు. వంట మధ్యలో వచ్చి తినేస్తాడా ఆయన? చేప లేకపోతే ముద్దే. అవునా? చేప లేకపోతే డైలీ చేప ఉండాలి. డైలీ? డైలీ. కాయగూరలు ఉంటాయి కానీ కాయగూరతో పాటు ఫిష్ లేకపోతే మనకి అవ్వదు. ఉండాల్సింది పక్కన నంచుకి కనీసం ఫ్రై అని ఉండాలా? చికెన్ కంటే ఇవి ఇష్టపడతాను నేను. చికెన్ ఎక్కువ తినరు మళ్ళీ. ఓకే. ఇది ఒకసారి ఇలా ఫ్రై చేస్తారమ్మా, మళ్ళీ రెండోసారి కూడా వేస్తారా? ఇంతేనా? దీని మీద ఇంకేమైనా జల్లుతారా మసాలా? ఏమీ లేదండి, ఇంతే. హోటల్ ఫుడ్ కాదు కదా. అంటే పైన మనం జల్లుకోవచ్చు, మీరు ఏదో నమ్మక పిండి చాట్ మసాలా తినేటప్పుడు. అయితే మీకు సముద్రం పక్కనే కనుక అండ్ మీకు డైలీ ఫ్రెష్ ఫిష్ అయితే దొరుకుతుందేమో. ఓకే. అబ్బా
చూస్తుంటున్నా అసలు తీసుకుని తినేయాలనిపిస్తుందా? తినేయండి, తినేయాలా? తినండి. ఇదిగోండి మన నూకమ్మ గారు వండిన వేడిగా ఉంది. ఇక చిన్న ముక్క మీద తీసుకున్నా ఉప్పు ఉప్పు అని ఊదుకుని తినాలా? ఉప్పు ఉప్పు కిచిక్ కిచిక్ అన్నట్టే ఉప్పు ఉప్పు అని ఊదుకుంటే. వావ్, చూడండి చాలా వేడిగా ఉంది. ఇదిగోండి మీరు తిన్నాను. కాలిపోతే అంటాను కదా. ఆహా, బా, జస్ట్ ఉప్పు కారం మాత్రమే వేస్తారు. ఉప్పు కారం పసుపు. ఈ రుచి అసలు మనకి హోటల్లో కూడా దొరకదండి. ఇప్పుడు ఈ చందులోనే ఏంటి బుల్లెట్ ఉండదా? ముళ్ళున్నా మెత్తగా ఉంటుంది, మెత్త మింగి వచ్చి ఏమవ్వదు. కొంచెం సాల్ట్ కదా, పర్లేదు సాల్ట్ తెల్లలు ఏచ్చు కొంచెం సాల్ట్ కదా కొంచెం. మరమ్మా ఇది ఇక్కడ ఏమంటారు, మీరు ఇలా లైట్ హౌస్ దగ్గరికి వెళ్ళినట్టుగా ఇలాగే సినిమాలో అది ఉంది కదా, మీ ఊర్లో కూడా లైట్ హౌస్ లేదు, లైట్ హౌస్ దూరంలో ఉంది. దూరంలో ఉందా? ఊర్లో అయితే లేదు, దూరంలో ఉంది. మీరు మామూలుగా వెళ్ళారా అలాగా? చూడడానికి వెళ్ళాము ఒకసారి. వెళ్ళాక వెళ్ళక ముందా? లేదు, పెళ్ళైన తర్వాతే ఒకసారి చూసాం అంతే. లైట్ హౌస్ ఉంది కదా, ప్రతి అక్కడక్కడ ఒక 20 కిలోమీటర్లు లైట్ హౌస్ ఉంటుందా? ఉంటుంది. ఓకే ఓకే. అప్పుడప్పుడు వెళ్తుంటాం చూడడానికి, ఏదో ఒకసారి ఖాళీ లైట్ హౌస్ అంత లవ్ స్టోరీ ఏం కాదులే, కానీ వెళ్ళి నైట్ హౌస్ అయితే వెళ్ళాం. యాడ్కి వెళ్ళిపోయినప్పుడు మీరు వెళ్ళొద్దని ఎప్పుడైనా చెప్పారైతే? చాలా సార్లు. ఒకసారి అయితే ఎంట పడ్డాను వెళ్ళొద్దని. అతను నేను వెళ్తాను తప్పదు, నాతో 7 ఉన్నారు బోట్లో, మరి నేనే ఉండిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటనేసి అన్నారు. ఆయనకి మొత్తం వేట అంటే ఇష్టం మీకన్నా? వేట అంటే ఇష్టం. ఏమండి మీకన్నా ఆవిడకన్నా మీకు వేట అంటే ఇష్టమా? మరి వెళ్ళాలి, అదే మన బతుకు తెరుగు కోసం. బతుకు తెరుగు కోసం భార్యకైనా వదిలేయాలి కదా, అంటే వదిలేయడం పూర్తిగా వదిలేయడం కాదు, ఇంటి దగ్గర. ఓకే ఓకే. మరి మీరు వెళ్ళారు కదా, మరి వేట అంటే చాలా కష్టం, మగవాళ్ళు మాత్రమే చేయాలి. ఇంటి దగ్గర అయితే మేమైతే పిల్లలకు చూసుకొని ఇంటి దగ్గర ఉండడం. వాళ్ళు వచ్చేందుకు వస్తే ఇంకో ఆర్మీలో పనిచేసినట్టుగానే అసలు ఏమి అసలు కాంటాక్ట్ ఉండదు, ఏటి ఉండదా కదా. ఓకే, బిర్యానీ కావాల్సింది ఏంటి ఇప్పుడు? ఎలా చేయాలి దీన్ని? చేపల్లోటి కారం వేసుకోవాలి. ఫస్ట్ కారం వేసేస్తారు చేపల్లో? కారం ఉంటేనే టేస్ట్ వస్తుంది, తెల్లగా రాకూడదు, కలర్ ఒకటి ఉండాలి. రంగు గట్ట వేస్తారు ఇందులో? లేదు, ఓన్లీ కారం తోటనా? కారం రంగులు అన్నీ వేసుకుని వండితే హోటల్లో తిన్నట్టు ఉంటుంది. రోజు హోటల్ ఫుడ్ తినలేం కదా. అమ్మో. నెక్స్ట్ ఏంటి వేస్తున్నారు? ధనియాల పౌడర్. ధనియాల పౌడర్. ఓకే, చూడండి క్షుణ్ణంగా చూడండి రెసిపీని. మనం ఎప్పుడు కూడా ఫిష్ బిర్యానీని చూసున్నాం. ఈరోజు మనకి నూకమ్మ గారు అయితే పెడుతున్నారు ఫిష్ బిర్యానీ, కండెల రాని. ఓకే, నెక్స్ట్ ఏంటి అందులో నైట్ వేస్తున్నారు? మీరేమన్నారు? చేపల మసాలా. కండెల రాని అంతే కదా సినిమాలో అన్నారా? అల్లం వెల్లుల్లి. మొత్తం ఇప్పుడు మీ ఊర్లో ఎంతమంది కుటుంబాలు ఉన్నాయి ఇలాగా? అయితే ఇక్కడ ఈ పంచాయతీలో 7 ఫ్యామిలీస్ ఉన్నాయి. 7 అండి? గుజరాత్ వాళ్ళు కూడా ఉన్నారు మీతోటేనా? గుజరాత్ అంతా మన ఆంధ్రప్రదేశ్. ఓకే, ఏ తారీఖున దొరికిపోయారు మీరు? మేము 2018 12/28. 12/28. అయ్యా, ఇంకొన్ని రోజులు అయితే న్యూ ఇయర్ ఉండేదా? అంటే దాంట్లో అడుగు పెట్టిన తర్వాత 2019 వస్తుంది. అసలు దొరికిన రోజు ఏంటి జరిగింది? దొరికిన రోజు అంటే సిచ్యువేషన్ అయితే క్లైమాక్స్ అదో రకంగా ఉంది. ఏటా మనకి ఇప్పుడు ఇంటర్వెల్ సీన్ కి ముందు ఎలాగైతే మొత్తం క్రియేట్ చేశారు సేమ్ అలాగే తుఫాన్ గట్ట వచ్చింది. అలాగే మరి ఏంటి మీరు కూడా యాంకర్ వేసుకుని వెళ్ళి పడి జరిగింది? అది అప్పుడు కాదు, ఇంకో వేరే జరిగింది. అంతే, అందులో సముద్రంలో అనేక రకరకాలు జరుగుతుంటాయి. ఒక్క నిమిషం, ఏంటి వేస్తున్నారమ్మా అందులో? పెరుగా? దీనికి ముందు ఏంటి అల్లం వెల్లుల్లి మొద్దు కూడా వేసినట్టు ఉన్నారు. ఇంకోటి ఏంటి అదేదో ప్యాకెట్ వేస్తారు, బిర్యానీ మసాలా ఏంటది? చేపల మసాలా. చేపల మసాలానా? ఓకే, ఫిష్ మసాలా కూడా యాడ్ చేశారండి మంచి ఫ్లేవర్స్ కోసం.
మరి ఏంటి నాగ చైతన్య అలాగే మీరు కూడా తాడు గట్ట పట్టుకునే ఇలాగే అంటే పాకిస్తాన్ దొరకక ముందు ఇంత ముందు జరిగింది అది వేరే వాళ్ళకి మేము ఆ సిచ్యువేషన్ మేము చేసాం వాళ్ళకి అంటే పాకిస్తాన్ బోట్లో ఏమైనా పడిపోయిందా మునిగిపోయిందా చిప్పు వచ్చి ఢీ కొట్టడం వల్ల అది 2 భాగాలు అయిపోవడం మేము వాళ్ళకి సాయం చేయడం అన్ని జరిగిందని చెప్పాము. మీరు కూడా నీటిలో మునిగారా? మా అంత సాయం మేము చేసాం. వెళ్ళరా? అమ్మో సాసువీరుడనమ్మా మీ ఆయన. మరి తండేలంటే ఏమి చేయకంటే ఎలా తండేలు అయిపోతారన్న. అంటే లీడర్షిప్ అంటే మనం వెనకాల మనం నమ్ముకున్న లీడర్ అంటే మరి అంతే కదా. ఓకే, మీరు దొరికిపోయినప్పుడు ఎంతమంది ఉన్నారు ఇలాగా తండేళ్ళు? ఒక బోటుకి 7 లెక్క, 3 బోట్లు 22 మంది ఉన్నాం మేము. ఒక బోటుకి 7-8 మంది, బోట్లు 22 మంది, మొత్తం 22 మంది ఉన్నారు మీరు. 22 మంది, ముగ్గురు తండేళ్ళు మీతో పాటు? మాతో పాటు 3 తండ్రి. ఓకే ఓకే, వాళ్ళంతా వాళ్ళు ఇదే ఊర్లో ఉన్న వాళ్ళు? ఇక్కడ ఊర్లో బామ్మర్ది మా బావడు అంతా ఒకటే ఫ్యామిలీ. అందరూ ఒకటే ఫ్యామిలీయా? బావ మా బామ్మర్ది. మా బామ్మర్దికి నేనే బోట్ ఆఫ్ చెప్పాను. బోట్ అంటే తెలుసు కదా, మెయిన్ తండేలు అంటే నేను వాంటర్లు చెప్తాను, వాంటర్లు బోట్లు ఇస్తారు. బోట్ ఇస్తే రామారావు వెళ్తాడని ఇస్తారు అలాగే. మా బావ ఉన్నాడు, మా బావ కూడా నేనే బోట్ ఆఫ్ చెప్తాను. మాదంతా ఒక బ్యాచ్, 3 బోట్లు. ఓకే, మేము ఎటు వెళ్ళి కలిసి వెళ్తుంటాం. మీ కుటుంబం నుండి ఎవరెవరు వెళ్ళారు మరి? మా కుటుంబం నుండి నా బోట్లో మా అక్కి కొడుకు కూడా నా దాంట్లో ఉన్నాడు. ఇప్పుడు రాజు అంటాం కదా, రాజు మా ఇందులో ఉన్నాడు. ఇది మా బామ్మర్ది. అంత ఫ్యామిలీ, ఈ 3 బోట్లు మొత్తం కుటుంబ సభ్యులు అందరం ఉన్నాం. ఓకే, మాలో మీ నాన్నగారు కూడా వేటకి వెళ్ళేవరా? అప్పుడు ఆయన అప్పుడు తండేలు అంటే సెకండ్ డ్రైవర్, సెకండ్ తండేలు అంటారు. ఇప్పుడు సీఎం తర్వాత డిప్యూటీ సీఎం ఎలాగుంటారు, జోక్ కాదు రియల్. సీఎం తర్వాత డిప్యూటీ సీఎం ఎలాగుంటారు, తండేలు తర్వాత సెకండ్ తండేలు ఉంటారు. అంటే ఈ తండేలు, నేను తండేళ్ళ మెయిన్ తండేళ్ళు, నేను లేనప్పుడు ఆ సెకండ్ తండేలు అనేది బోట్ నడుపుతారు. నేను ఉన్నాను, సెలవు మీద వస్తుంటారు, సంక్రాంతి పండుగలు ఉంటాయి కదా, అప్పుడు ఆ పండుగలకు వచ్చేటప్పుడు ఈ సెకండ్ తండేలు అనేది బోట్ను బాధ్యత అయింది. నేను వచ్చిన వరకు శుభ్రం చూసుకోరని చెప్పేసి వస్తాను. నేను వచ్చిన 20 నెల రోజులు శాలరీ వాంటర్ ఇస్తాడు, నా జీతం కంటిన్యూ అవుతుంటది. ఈ లోపు వచ్చి పండగకు నేనే కదా వస్తుంటారు అందరూ, ఈ లోపు నేను కూడా వచ్చి మరి ఉంటారు కదా పిల్లలు. నాన్నగారు చూస్తే మీకు ఇలా ఎలా అవ్వాలని వచ్చిందా, అనిపించిందా? అంటే వేటకి వెళ్ళాలి, తండేలు అవ్వాలనిస్తున్నది అప్పుడు మీ నాన్నగారు చూసే? వెరీ గుడ్ క్వశ్చన్. అంటే నాన్నగారు వెళ్ళేవారు, ఆ తర్వాత ఏంటంటే మేము కూడా అప్పుడు చదువుకొని ఆపేసి అది ఇది అనుకుని నాన్నతో వెళ్ళిపోతే అలాగే సెకండ్ డ్రైవర్ అయ్యాక తండ్రిలు అయ్యాను. అంటే డైరెక్టర్గా తండ్రిలు అవ్వలేదు, ముందు సెకండ్ డ్రైవర్ అయ్యాక తండ్రిలు అయ్యాను. ఓకే, ఈ తండేలు అనే ఏంటి పదం? తెలుగు పదమా తమిళ ఏంటిది? తండేలు అంటే గుజరాత్ లో ఒక బోట్ ని నడిపేవాడిని తండేలు అంటారు. చిప్పిని కానీ బోట్ నడిపి తండేలు అంటారు. ఎక్కడ వచ్చి వాండర్ వచ్చినా ఇప్పుడు కళాశాల అంటారు కదా, మాతో పాటు 22 మంది ఉన్న కళాశాల మీ తండేలు ఇటు అడుగు తండేలు అంటారు వాళ్ళు. తండేలు అంటే ఇక్కడ తెలుగులో డ్రైవర్ అనమాట. ఇంగ్లీష్ డ్రైవర్ అంటారు. ఓకే ఓకే, ఆయిల్ బాగా ఉండాలా ఇంట్లో? అక్కడ గుజరాత్ లో వంటకు బండారు అంటాం కదా, వండేటప్పుడు మొత్తం చూస్తాం మేము. అలాగా చూసి ఇంట్లో ఎవరిది డామినేషన్, మీద ఆవిడదా? ఆవిడదేనా? కానీ బిర్యానీ ఉండేసరికి ఏంటంటే అక్కడ గుజరాత్ లో మేము ఎలాగైతే ఉండదో అదే నేను డైరెక్షన్ ఇస్తాను ఆవిడకి. అవునా? ఏంటంటే వేస్తున్నారమ్మా? ఉల్లిపాయలు మిర్చి వేసేస్తున్నారా? కరివేపాకు కూడా అప్పుడే వేసుకోవాలి. మీరు గుజరాత్లోనే అలాగా దొరికిపోయిన తర్వాత గుజరాత్ సైడ్ డబ్బులు ఇచ్చాడా మీకు? ఇవ్వలేదా? ఏంటి మరి సినిమాలు అలా చూపించారు? సినిమాలు అంటే మేము చెప్పాము, వెళ్తే ఇస్తారు, ఫైట్ చేస్తే. అవన్నీ మనకు తెలియని వాళ్ళు ఉంటారు, దొరికిపోవడం సిచ్యువేషన్ వాళ్ళ దీంట్లో ఉన్నారు కనుక మరి మాకు భాష తెలియదు కదా సార్, గుజరాతీ భాష మాకు తెలియదు. ఫోన్లు చేసేవారు, మేము ఇలాగ ఇబ్బంది పడుతున్నాం డబ్బులు ఇవ్వండి అని కోపంగా మాట్లాడేవారు వాళ్ళు. కోపం మాట్లాడరమ్మా? అది నేను చెప్పాను, బోట్లు దొరికిపోయాయి కదా, బోట్లు లాస్ మాకెవరు తెచ్చేస్తారు అన్నాడు. మరి అయితే మీకు బోట్లు కూడా రిటర్న్ అవ్వలేదు వాళ్ళు? ఏమి ఇవ్వలేదు. అవునా? అంటే పాకిస్తాన్ వాళ్ళు ఇప్పటికీ బోట్లు వాళ్ళ దగ్గర ఉంచుకున్నారు, వాళ్ళు అమ్మేసి ఉంటారా?
పోతాం అమ్మరు కానీ వాళ్ళకి అమ్మేస్తే వాళ్ళ గవర్నమెంట్ ఊరుతుంది కదా, పోతుంటాం. ఓకే. ఇంతకుముందు ఎప్పుడో నరేంద్ర మోడీ ఫస్ట్ గెలిచేటప్పుడు 70 బోట్లు రిలీజ్ చేశారు అక్కడ నుంచి పాకిస్తాన్ మనుషులకు బోట్లు. కానీ మళ్ళీ రాగా మళ్ళీ సిస్టమ్ మారిపోయింది పెడితే, కానీ మనుషులకి రిలీజ్ చేస్తుంటారు కానీ బోట్లకి అయితే చేయట్లేదు. ఓకే ఓకే. అమ్మ ఏంటి వేస్తారు ఇప్పుడు? సాల్ట్ బిర్యానీకి సరిపడ సాల్ట్. ఓకే ఓకే. ఇది ఎలాగా, దీని లెక్క ఎలాగా? దీనికి మీరు జస్ట్ మీ అంచనా బట్టి వేసేస్తారా? ఒక గ్లాసు బిర్యానీ అదే బియ్యం అనుకో, 2 గ్లాసులు నీళ్ళు వేయాలి. 2 గ్లాసులు నీళ్ళ? డబుల్ వేయాలి. ఒకటైతే డబుల్ వేయాలి. ఓకే. 2 అయితే 4 వేయాలి. ఏంటిది బియ్యం ఏంటి అలాగుంది? అది దంపుడు బియ్యం ఏంటిది? అన్ని బిర్యానీ ఐటమ్స్ మొత్తం ఉంటుంది ప్యాకెట్ లో. రెడీమేడ్ బిర్యానీ. రెడీమేడా? అన్ని ఇన్స్టెంట్. ఇప్పుడు మీరు ప్రతిసారి ఇలాగే వండుకుంటారా? చేపల బిర్యానీ వండుకుంటారా? చికెన్ బిర్యానీ గట్రా వండుకోరు? అంటే ప్రతిసారి అయితే వండుకోము, ఎప్పుడో వారానికి ఒకసారి. నెలకు వండుకోవడానికి మనకి ఎక్కడ వస్తాం కదా. ఓకే. మరి ఇప్పుడు వీళ్ళు దొరికిపోయినప్పుడు మీరు లెటర్లు గట్రా రాసుకున్నారమ్మా? రాసుకునేవారు. మా 22 మందిలో చదివిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా, మేము చదువుకున్న వాళ్ళం అయితే రాసేసుకునే వాళ్ళం. మేము వాళ్ళు ఏటి చెప్పారో, మేము ఏటి చెప్తారో వాళ్ళు ఏటి చెప్తే మేము అది రాసేవాళ్ళం. ఓకే. మరి మీరు అక్కడ నుండి ఎలా పంపారు లెటర్లు? ఫస్ట్ లెటర్ దొరికేటప్పుడు ముందు అందరి తరపున ఒక లెటర్ పంపించాం. అందరి తరపున ఒకటి. ఆ తర్వాత వీళ్ళకి వీళ్ళ దగ్గరికి చేరింది రిటర్న్ మాకు వచ్చింది కూడా. అప్పటి నుంచి ఎవరి లెటర్లు వాళ్ళే రాసుకున్నాం. ఫస్ట్ బెంగళూరు ఉన్నాం కదా, ముందు ఒకటి వెళ్తే తర్వాత ధనియాలు ఉన్న తర్వాత మళ్ళీ 2 నెలల తర్వాత మళ్ళీ ఎవరి వాళ్ళే రాసుకుని. అందులో నా బాధ అది కనబడిందా? కన్నీటి చొక్కలు గట్రా ఉన్నాయి? చాలా ఎమోషనల్ ఫీల్ అయిపోతుంది. ఫుల్ బాధ. లెటర్లు వస్తేనే ఏడ్చుకుంటారు. మీరు రిలీజ్ వచ్చిన టైంకి అయితే డాన్సులు అయితే వేసాం మొత్తం. ఏది మొత్తం ఆజాదీ ఆజాదీ డాన్స్ వేసుకున్నారా? ఓకే ఓకే. మీకేంటి సినిమాలో లాగా ఆగస్టు 15కి విడుదల చేస్తా ఉన్నారా? అలాగైతే అది రియల్. అది మరి తర్వాత ఏంటైంది? ఇలాగే అయిందా? ఇది మన అప్పుడు ఆఫీసర్ మళ్ళా బాధే. మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంత కష్టపడ్డం అదంతా మళ్ళీ మొదటికి వస్తుంది. అయ్యా. తర్వాత ఏంటైంది మరి? తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళడం, మధ్యలో మరి ఇలాగా మన సుష్మా స్వరాజ్ గారు చనిపోయారు. సుష్మా స్వరాజ్ అప్పటికే చనిపోయారు. మీరు వెళ్ళి కలిసారమ్మా? ఇక్కడ నుంచి లెటర్ పెట్టారు ఇక్కడ ఉన్న ఎంపీ గారు. మీరు ఎంతమంది వెళ్ళారు ఇక్కడ ఆడవాళ్ళు? 22 మంది మొత్తం. అందరు ఫ్యామిలీలో వెళ్ళిపోయారా? అందరు ఫ్యామిలీలో వెళ్ళిపోయారా? ఢిల్లీ వరకు? ఢిల్లీ వరకు వెళ్ళాను. అక్కడ లెటర్లో రాశాను నేను. ఏమనంటే మనకు న్యాయం జరగాలంటే మీ 22 మంది, అదే మీ దొరికిన 22 మంది ఆధార్ కార్డులు పట్టుకుని ఢిల్లీ వెళ్ళంటే నేను రాశాను. అంటే వీళ్ళకి రాని ఐడియా నేను రప్పించాను. అది మరి ఇక్కడ గైడ్ చేసే వాళ్ళు లేరు? లేరు. లేకపోయి రాలేదు. ఇక్కడ పాలిటిక్స్ ప్రకారంగా ఎమ్మెల్యే దగ్గరికి ఇక్కడ తిరిగారు కానీ ఈ ఐడియా వాళ్ళకి రాలేదు. నేను లెటర్లో రాశాను 22 మంది ఆధార్ కార్డు పట్టుకుని ఢిల్లీ వెళ్ళంటేనే నేను రాశాను. మీ తరపున ఎవరు వకీలు పెట్టుకున్నారా మీరేమన్నా? ఎవరికేం లేదు, వకీల్కి ఏం లేదు. ఎవరు వచ్చినా లెటర్ చదివారు. 22 మంది ఆధార్ కార్డులు పట్టి ఢిల్లీ వెళ్ళమని రాశాడు రాము. వెళ్తే న్యాయం జరుగుతుంది 4 ఆలోచన వచ్చింది. వీళ్ళందరూ బయలుదేరి వెళ్ళారు. మాకు గైడ్ చేస్తున్న వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మేము ఢిల్లీ 14 నెలలు అలా ఉండిపోయాము ఇంటి దగ్గర. రాయబట్టి ఐడియా వచ్చింది. అదే ఒక వైజాగ్ నుంచి ఒక అతను వచ్చి ఇలాగ రండి, కరెక్ట్ అని ఢిల్లీ వెళ్ళడం మంచిదే, మీరు రండి అని చెప్పారు. సరే సార్ మేము వస్తాము అని తర్వాత వెళ్ళాం ఢిల్లీ. అక్కడ విదేశాంగ మంత్రి కలవడం, ఆ సార్ పాకిస్తాన్ ఫోన్ చేయడం, పలానా డేట్ వచ్చేస్తారని చెప్పడం. ఆ సార్ ఏ డేట్ జనవరి అన్నారు, జనవరిలో వచ్చారు. జనవరిలో ఎప్పుడు? 2020 తారీఖు 6
అంటే జనవరి 6. 1వ డేట్ మాకు పాకిస్తాన్ నుండి ఒక బార్డర్ వరకు ట్రైన్ ఎక్కించారు మాకు. అక్కడ నుండి ఇక్కడికి వచ్చారా? అది ఒక రోజు దాటుకుని వచ్చారా? దాటుకుంటూ అక్కడ నుండి వాళ్ళ వెహికల్ ట్రావెల్ చేసి లాస్ట్ కి మన ఇండియా వాళ్ళ గేట్ కి ఈ గేట్ సెంటర్ లో వాళ్ళ గేట్ పెట్టారు. వాళ్ళ ఇండియా హై కమిషనర్, మన ఇండియా హై కమిషనర్ అంటే పాకిస్తాన్ వాళ్ళ తాలూకా మన ఇండియా హై కమిషనర్ తాలూకా మనకి కూర్చొని పేర్లు చదివారు. ఎలాగైతే మనం మూవీలు ఎలాగే పేర్లు సేమ్ అలాగే పేర్లు చదివారు. ఇప్పుడు ఏంటమ్మా చేపలు వేసేస్తుంటా? చేపలు వేసేయాలి. చూడండి ఫుల్గా మగ్గిన తర్వాత మొత్తం టమాటా గిట్ట మొత్తం మగ్గిన తర్వాత వేసేస్తుండ్రు. అంతే. 4 జగ్గులు వాటర్ వేయాలి. వాటర్ వేస్తే ఇలాంటి ఫస్ట్ నుంచి ఎదుర్కొని వచ్చామన్నా. మా ఆయన అతను దొరికిపోయినప్పుడైతే అతని వల్ల దొరికిపోయారని చాలా మంది అలాంటి బాధలు ఎన్నో చూసుకొని వచ్చాను. మూత పెట్టేసుకోవాలి. ఇంకేయలేదు. ఇది ఎసరు మరిగిన తర్వాత వేయాలి. వాటర్ వేసిన తర్వాత ఆవిరిలో రావాలి పైకి. ఆవిరిలో వచ్చిన తర్వాత బియ్యం వేసుకోవడమే. ఆవిరిలో వచ్చిన తర్వాత ఫుల్ ఉడికిపోలా ఆవిరిలో రావాలి. ఇంతకీ మరి ఇప్పుడు సినిమాలో మీ యాస కరెక్ట్ మాట్లాడరు లేదు? వీళ్ళు చాలా బాగా మాట్లాడారు. మా మత్స్యకారుల పాత్రలు కరెక్ట్ సెట్ అయిపోయారు. ఆ యాస భాష అచ్చం అలాగే మాట్లాడారండి. ఈ షర్ట్ కి అన్ని బనియేలకి మొత్తం మా అందరూ లుక్ వైజ్ గా అయితే ఓకే, మరి భాష కొద్దిగా యాస సమయం రాలను. మాటలు కూడా అంటే మన శ్రీకాకుళం జిల్లాలో అంటే రకరకాలుగా మాట్లాడుతుంటారు. మా మత్స్యకారులు చింతపల్లి సైడ్ ఉన్నారు, ఒక్కొక్కలా మాట్లాడుతుంటారు. బాగానే మాట్లాడారు. మూవీలో ఉన్న యాస భాష అంత అయితే మా డిమచ్చలేసంలో మేము అలాగే మాట్లాడతాం. హీరోయిన్ అయితే ఇంకా బాగా మాట్లాడారు. అవునా? ఓకే ఓకే. వచ్చారు కదా, ఆల్రెడీ ఉన్నారు కదా. అందులో మా బాస్కి ఎగతాలు చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఉన్నారు వేరే వాళ్ళు అనమాట. మాలో మాలు కాదు. మా బాస్కి మేము ఏదైనా సిటీ వెళ్తే అక్కడ ఎగతాలు చేస్తారు. చేపలు అన్ని సలగలగా ఏలకోలం చేసే వాళ్ళు ఉన్నారు. అంటే తెలిసిన వాళ్ళు అందులో డైలాగ్ కూడా ఉంటది కదా. మీరు అలాగే ఎప్పుడైనా ఎవరితో గొడవ పడ్డారు? ఒక్కసారి అయ్యి వేసుకున్నారా? వీళ్ళు చేపలు చేపలకి ఏం తెలుసు, చేపలు పట్టుకోవడం తప్ప. మంచి పని కాదు. మీరు ఏం మాట్లాడారు ఆ మాట్లాడండి చాలా సార్లు వాళ్ళకి. ఇప్పుడు సినిమాలోనే జైల్లో ఉన్నాడు ఎవడో ఉన్నాడు, ఆడ అందరికి బెదిరిస్తున్నాడు కదా, టెర్రరిస్ట్. అలాంటిది అయిందా మీకు? అంటే మా జైల్లో అంటే మేము రూమ్ లో కాదు, వాళ్ళు వేరే రూమ్ లో అలాంటి ఖైదీలు ఉంటారన్న చాలా మంది. అదో రకం ఫైటింగ్ చేస్తారా? అంటే ఫైటింగ్ చేసేంత ఫీలింగ్స్ వచ్చేసేది. అంటే మాకు రక్త కణాలు అయితే ఉడికిపోయాయి. అందులో కూడా అలాగే మొత్తం ఆ ఫీలింగ్స్ ని సినిమా ద్వారా చూపించారు. వేసేద్దాం అని అనిపించిందా? అంతే. ఓకే. ఫీలింగ్స్ అలాగ వచ్చేస్తుంది కదా. మొత్తం అయితే ఉడికిపోయేది అన్నమాట. ఉడికిపోయేది. ఇంతకమ్మా నీళ్ళు ఉడికినాయి లేదా? అలా ఉడికింది మళ్ళీ. కానీ మరి మీరు ఫైటింగ్ గట్రా చేయలేదు? వాళ్ళు చేయలేదు కనుక ఎక్కడ చేయలేదు. కూర్చోరు చేస్తే ఆడికి వేస్తారు, మనకి వేస్తారు. మిమ్మల్ని సింగిల్ లాకప్లో ఏమైనా వేస్తారా మీకు అందులోనే? మేము అంతవరకు తెచ్చుకోలేదా? మీరు అక్కడ ఏ పనులు చేస్తారు మీరు? అంటే నీళ్ళు మొక్కలకు నీళ్ళు వేయడం, నీళ్ళు అందించడం. అవునా? మరి అక్కడ మన సినిమాలో చిన్న కుర్రోడు ఉన్నాడు కదా, అలా గుంటడు ఎవడన్నా ఉన్నాడా? అడిగి ఏం చేశారు అందులో? ఏం చేశారంటే చంపలేదు. ఇలాగే ఏదో పట్టుకోను ఇలా అలర చేయడం. అలాంటప్పుడు నేను వెళ్ళాను అక్కడికి. చిన్నపిల్లల మీద ఎందుకంటే ఇలాగ చెప్పేస్తే మళ్ళీ ఇప్పుడు పంపించేసారు వాళ్ళకి. మొత్తం అక్కడ కూడా తండేలే. మరి మనం నమ్ముకొని వచ్చారన్న వాళ్ళు. ఏదైనా మనం ఆ మాత్రం చూసుకోకపోతే తెలగవద్దు. అదే అంతే కదా. మొత్తం బాగా ఉడికిపోయిన అడుగుందా? ఉడుకుతుందా? ఇంకా బాగా ఉడికిపోతే ఎసరు కనపడదు. ఉడుకుతుంది. ఇంకా ఉడుకుతుందా? బియ్యం వేయాలి. మీరేంటారు? ఉడుకుతుందా? ఉడుకుతాందా? మీరు ఉడుకుతాంది అంటారా? అంటే ఉడికిందంటే ఉడికిందని అంటాం మేము. అవునట్టు. ఉడుకుతుందంటే ఉడుకుతుంది, ఇంకా ఉడుకుతుంది. ఐ మీన్ అంటే మీరు ఉడుకుతాంది అంటారు అనుకుంటారు. మీరు ఉడుకుతాంది అంటారు. ఉడుకుతుంది. మీరు కాదు, మీ ఊర్లో ఉడుకుతాంది అంటారు.
ఉడుకుతాందని నేను దీర్ఘం తీయట్లేదు కదా. మీరు ఎలా అంటారు? ఉడుకుతుంది అంటాను. ఉడుకుతుంది. మీరు ఎలాగంటారు అంటాను. మేము ఉడుకుతుందమ్మా. మేము అలాగన్నాం కదా. మొత్తం నూకం చేయల మీదుగా బిర్యానీ అయిపోయిన తర్వాత అందరం కలిసి తింటాను. ఇది మీకు జీవితంలో గుర్తుండిపోద్ది. పక్క గుర్తుండిపోద్ది. మా డి మచ్చిలాసం అనే ఒక కథని ఓ తండ్రిల సినిమా తీయడం ఏంటి, మీరు ఇక్కడ రావడం ఏంటి, మా చేతుల ద్వారా ఇది నూకమ్మ వంట చేయడం ఏంటి, అంతటికీ మీరు పాకిస్తాన్ లో దొరికిపోవడమే కారణం. దొరికిపోయిన కారణం అంటే ఇవన్నీ జరగాలని ఇప్పుడు ఎలా జరిగిందో మళ్ళీ అలాంటివన్నీ జరిగితే మళ్ళీ పాకిస్తాన్ కి ఇలాంటివి దొరకకూడదు, ఎవరికి జరగకూడదు. అంతే అంటారా? ఎలాగో దేవుడిని చూశాడు, మా బాధలన్నీ ఒకసారి మూవీలో చూపించి మా హ్యాపీనెస్ రప్పించారు, అదే సరిపోద్ది. అయితే మొత్తం ఈ ఊర్లోని ప్రతి ఒక్కరి ఇంట్లోనే ఒక రాజు ఒక అందరూ. నేనైతే ఒకటే చెప్తాను, 22 మంది అక్కడ పాకిస్తాన్ దొరికినప్పుడు 22 మంది రాజులే. వీళ్ళ కోసం మేము ఎంత కష్టపడ్డాం, 22 మంది మహిళలము, మేము కూడా బుజ్జి తల్లిలమే. అంతే ఒకటే మాట. ప్రతి ఒక్క లైఫ్ లో బుజ్జి తల్లి ఉంటారు, అంతే కదా మరి. వాళ్ళందరూ రాజులే, మేమందరం బుజ్జి తల్లి. నా లైఫ్ లో కూడా ఈ బుజ్జి తల్లి ఉంది. ఒకలే కదా. ఒక్కలేనన్నా ఇద్దరికి, ఈ ఒక్కదాంతో చాలా పోతారు చిత్రేసన్న. ఏమ్మా మీ ఆయన నిజమే చెప్తుండ్రో లేదా? నిజమే చెప్తారు, అబద్ధం అయితే నేను చంపాను. మాది తులరాశి అండి, మాకు అబద్ధాలు ఆడడం రాదు. అవునా? తక్కడ కరెక్ట్ గా ఉండాలి. ఇటు ఎగి దిగి తూగితే మేము ఒప్పుకోము. తులరాశి కనుక కరెక్ట్ గా ఉండాలి. అవునా? ఏది మనసులో స్ట్రైట్ చెప్పేస్తాను. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు చెప్పండి, అది బాగా చెప్తున్నారు, అంత ప్రేమగా చెప్తున్నారు, అది కర్ర లోపల పెట్టండి. అది ఇప్పుడు ఏ న్యాచురల్గా ఉండేవి మీరు చెప్పడం చేయకుండా ఏంటి చేస్తుంటారు మీరు? అంటే ఇప్పుడు నీరు దగ్గర అయిన తర్వాత పెనం పెడతాం, అప్పుడు కర్రలు బయట లాగిన పర్లేదు, వేడికే లాగేస్తుంది, ఆవిరల్లా దగ్గర అవుతుంది. అదే చెప్తాను నూకమ్మ గారికి. అక్కడ గుజరాత్ లో బండారు వంట చేసేటప్పుడు నాకు తెలుసు కదా, ఆ పెనం పెడతాడు, అది స్టవ్ కనుక తెచ్చి సిలిండర్ పెట్టి లాస్ట్ లో దగ్గర పెనం పెడతాడు. అంటే అన్నం గూరు పెట్టకుండా ఉంటది, గూరు అవ్వకుండా స్మెల్ రాకుండా. అమ్మ మరి ఇది చేప ముక్కలు కదా, ఈ కలుపుతున్నప్పుడు ఇరిగిపోతాయేమో? ఎంత ఇరగంటే ఇరగంటే అన్ని ఇరగవు, కొన్ని చూడండి అన్ని ఇరగవు. ఇరిగితేనే బిర్యానీలో కలుపుతామే, ఆ రుచి అంతా మనకి ఇరిగినా పర్లేదు, ఏదైనా రుచి ఉంటది. మొత్తం ఇంకా దుమ్ముతో సహా అంతా మెత్తగా అయిపోద్దాం. దీనికి ముళ్ళు ఉంటాయి కానీ ఎక్కువ ఇదేటి కాదు, మెత్తగా ఉంటాయి చేప ముళ్ళు. చందువులోనా? చెరువులో కూడా చందువులు ఉంటాయి. బాగుంటది. మరి ఏంటమ్మా ఇది బిర్యానీ రెడీ అయిపోయిందా? ఇంకో 10 minutes ఉండాలి. ఇంకో 10 నిమిషాలా? మొత్తం నీరు అంతా అలాగే లాగేస్తుందా? అలా లాగేస్తుంది. ఇంకేం వార్చక్కర్లేదు? ఇంకేం వార్చక్కర్లేదు. అందుకే నా భాష ఎలాగుంది? మీ ఊరు భాషలో ఉందా లేదా ఎలాగుంది? అలాగే మాట్లాడుతున్నారు మీరు. మీలాగే మాట్లాడుతున్నా? మాట్లాడుతున్నాను అని అంటాను. అలాగే అనకూడదు, నువ్వెందుకు అలాగ అంటున్నావు? లేదు అంటే మీ ఊరు భాషలో మాట్లాడుతున్నాను చెప్పాను కదా. నేను సాయి పల్లవి గారు ఈవెంట్ లో అలా మాట్లాడారు. అది డైరెక్టర్ గారు క్యాచ్ చేశారు అలా మాట్లాడుతున్నానా. అలవాటు అయిపోయింది సాయి పల్లవి. మా డి మచ్చిలాసం కలిసిపోయింది ఆవిడ. అక్కడ పెట్టి అమ్మ అక్కడ పెట్టి ఆఖరికి కొత్తిమీర కూడా వేస్తారేంటి? ఇప్పుడు ఏంటి మరి దీనికి దమ్ ఏంటి పెట్టరా? దీన్ని పైన మామూలుగా దమ్ పెట్టరా? దమ్ పెట్టంగానే ఇది ఉంటది రేకు, రేకు ఇది కిందన పెట్టేస్తాం. కిందన పెట్టేసి ఇక్కడ పెట్టేసి దీనిపైన ఇది పెట్టేస్తాం. పెట్టేసి గూరు పట్టదు అన్నం, అడుగు పట్టదు. అడుగు పడితే కొంచెం తిన్నారు ఇలాంటి సందవాలు? నేను ఎప్పుడు తినలేదు కదా. చికెన్ మటన్ బిర్యానీ తిన్నారు? చేపల బిర్యానీ అంటే మేమే చేస్తాం. మొదటిసారి గుట్ట పట్టుకోకుండా పట్టేయాలా? అవును, అది పెట్టే ఇంకా గొడవ పట్టుకోకుండా పట్టేస్తారేంటి? మీ ఊరల్లా మీ పాట పాడుతున్నట్టుకున్నారు అందరం. అంత బుజ్జి తల్లి. రింగ్ టోన్స్ కూడా అవే. ఎవరు ఫోన్ చేసినా బుజ్జి తల్లి పాటే.
కనెక్ట్ అయిపోయిందండి అందరికి. ఇప్పుడు ప్రతి ఒక్క లైఫ్ లో బుజ్జి తల్లి ఉంటది. ఎవరో పాడుతున్నారు అక్కడ. మా బుజ్జి తల్లి ఈవిడ నూకమ్మ, మా బుజ్జి తల్లి నూకమ్మ. అందరికి బుజ్జి తల్లి ఉన్నారు కానీ ఆ సినిమా బాగా కనెక్ట్ అయిపోయింది ప్రతి ఒక్కరికి. ఎంత మనం ఇక్కడ చేసుకొని ఇవన్నీ అంటే బాగా దగ్గర తినడం చేయడం మాట్లాడుకోవడం ఒకసారి దూరం అయిపోతే ఎలా ఉంటది. 9 నెలలు గుజరాత్ వెళ్ళిపోయి 30 రోజులు సముద్రంలో ఈ 30 రోజులు చేస్తుండగా ఈ 30 రోజులు అంతే ఎంత పే గుజరాత్ వస్తాము, ఎంత పే సిగ్నల్ టవర్ వస్తుందని వెళ్ళిన రోజు నుంచి వీళ్ళు కూడా లెక్క డేట్ పెట్టుకుంటారు. బోటు రామారావు బోట్ అది వెళ్ళింది, ఇవాళ 21 డేట్ వెళ్ళింది. ఎప్పుడు నెల అవ్వాలంటే ఎప్పుడు మళ్ళీ 21 డేట్ రావాలి. ఎన్ని రోజులు రోజు బుధవారం లక్షవారం శుక్రవారం శనివారం ఆధారం లెక్క పెట్టుకుని డేట్ పెట్టుకుంటారు వీళ్ళు. మేము కూడా మాకు రోజులైన అంటే రోజులైతే వెళ్తే ఫోన్లో మాట్లాడి ఉంటుంది కానీ మా ఆట మేము చేస్తాము. ఓ పక్క ఉన్నా ఓ పక్క మా ఆట మేము మా డ్యూటీ మేము కంటిన్యూ చేస్తాం. అది సిగ్నల్ పొల్ల ఏమైనా వచ్చిందో చూస్తారా? అక్కడ అయితే రాదు. ఎప్పుడైతే మేము గుజరాత్ నెంబర్ కొడతాం వేరే వాళ్ళని, ఒక 200 కిలోమీటర్లు ఉందనుకో ఈ నైటెల్ టవర్ రాదు. ఈ నైటెల్లో మేము జర్నీ చేస్తూనే ఉండాలి స్టీరింగ్ పట్టుకొని. తెల్లవారుతుంది, తెల్లారు 8-9 గంటలకి ఇక 20-30 కిలోమీటర్లు ఉంటే టవర్ వచ్చేస్తుంది అంటే మళ్ళీ పైకి ఎక్కాలి. ఏది ఆ బోట్ స్లాబ్ పైకి ఎక్కాలి. ఎక్కేటప్పుడు మాట్లాడతాం కట్ అయిపోయిందని అంటారా? ఎవరి నిక్ నేమ్స్ అనుకుంటాయి. ఇలాగ చందావల్ బిర్యానీ చేశారా? చేపలతో బిర్యానీ వచ్చి ఇలాగ చందాల బిర్యానీ ఫస్ట్ టైం. ఎప్పుడైనా ఇప్పుడు తింటాండ్రు, ఎప్పుడైనా మీరు అక్కడ హైదరాబాద్ లో ఇలాగ చందాలు కొనుక్కొని చేపలు దొరుకుతాయి మీకు అక్కడ మార్కెట్ లో? దొరికితే ఇలా చేయాలని ఆలోచన నేనే వెళ్ళేసరికి ఎప్పుడైనా ఏదో ఒక నెలకు 2 నెలలకు ఒకసారి మీకు ఆలోచన ఖచ్చితంగా కలిగింది. నోకమ్ గారు చూపించారు కదా, ఇంకా ఈ బిర్యానీ వండేస్తాం మేము. ఇంకా చూసాను, చూపిస్తాను, డౌట్ అయితే చూసుకుంటారు అంతే. మళ్ళా చూసి వీడియో ఇదేసారు అని చెప్పి మొత్తం చూసి వేసిడమే. ఇంటి దగ్గర ఉంటారు కదా అమ్మగారు కానీ పెళ్ళి ఇంకా లేదు కదా, కొన్ని బుజ్జితల్లి ఉంటారు కదా, బుజ్జితల్లికి చెప్పండి ఇలా వండండి. రామారావు గారు నూకమ్మ ఇలా వండారు. ఖచ్చితంగా మీరు ఏదో ఒక రోజు వండుకుంటారు నాకు తెలుసు. ఏదో ఒక రోజు హైదరాబాద్ తప్పకుండా వండుతారు. మా అమ్మతో వండిస్తాను, మా అమ్మాయి నా బుజ్జితల్లి. కానీ బిర్యానీకి అయితే ఏ చేపలు పడితే చేపలు బిర్యానీ చేస్తే బాగోవు. ఏటమ్మా ఇంక అయిపోయిందా? అయిపోయినట్టు 1/2 గంట అలా వదిలేస్తే ఇంక మొత్తం మొక్కకు పడుతుంది కదా. మొత్తం రుచికరమైన ఫిష్ బిర్యానీ తినడమే. ఓకే, సందూల బిర్యానీ. ఓకే, సందవల బిర్యానీ. సో ఎట్ లాస్ట్ మన ముందైతే ఇక్కడ చందువుల బిర్యానీ అయితే ఉంది. చందువే కదా, సందువా? చందవా. ఓకే. సో వడ్డించేస్తారా? ఆ అరోమాకి నిజంగా నోరు ఊరుతుందండి. లాలాజలం అయితే లోపల మొత్తం. తెల్లవారు టిఫిన్ ఇప్పుడైతే మొత్తం కలిపినాయండి. ఓకే, కింద కట్టిన చాలా మజా. నన్ను చూసి ఎంత వడ్డిస్తున్నా అనుకున్నారా? ఈ మంచి వచ్చి ఈ బిర్యానీ తినడం మీకు లైఫ్ లో గుర్తుండిపోద్ది. ఓకే, సందవ కటింగ్. ఏమండి ఇంకా స్టార్ట్ చేద్దామా? తినండి, ఆకలి వేసేస్తుంది బాగా. టైం అసలు నూకమ్మ గారు ఉండారు. బిర్యానీ చందవల బిర్యానీ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, టేస్ట్ చేయండి, అదిరిపోద్ది. చేయి కాలిపోతుంది, వేడిగా ఉంది కదా. అబ్బా చాలా బాగుంది. వా, అదిరిపోయింది అసలు. రైస్ తాలూకా ఫ్లేవర్ అసలు మామూలుగా లేదండి. సీరియస్లీ ఒక చిన్న ముద్ద పెట్టుకుంటున్నా స్వర్గలోకాలు గెలిపినాడు అనిపిస్తుంది. మొత్తం ఈ బిర్యానీ అంతా కూడా ఎక్కువ టమాటో ఉండేసరికి కొంచెం మన టమాటో రైస్ చేసుకుంటాం కదా, ఆ టమాటో రైస్ విత్ బిర్యానీ ఫ్లేవర్ లాగా అనిపిస్తుంది అన్నమాట. యాడ్ ఆన్ ఫిష్ అదిరిపోయిందండి, అసలు మామూలుగా లేదు.
దొల్లగొట్టేసినారు. చాలా చాలా బాగుంది. అండ్ మీ స్టోరీ కూడా అసలు రియల్లీ చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. మీ మత్స్యకారుల స్టోరీ అంటే మొత్తం మీ ఊరు స్టోరీ, మీ స్టోరీ. మీరు ఇలాగే కలకాలం ఆనందంగా ఉండాలని చెప్పి నేను మా ఛానల్ నుండి కోరుకుంటున్నాను. సో వ్యూవర్స్ చూసారు కదా ఈ వారం ఎపిసోడ్లోని రియల్ తండేల్ ఇంట్లో సందోల బిర్యానీని. మరొక ఎపిసోడ్లో మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ స్టోరీ తోటి మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు ABN ఇండియన్ కిచెన్. నేను మీ బాబీ, సైనింగ్ ఆఫ్.